ఎక్కడ వ్యతిరేకతలు ఉన్నా సరే తగినటువంటి ఆలోచనలు కూడా ఇవ్వడానికి దేవుడు నివాసం చేయడానికి ఒక గుడారమును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రోజున ప్రత్యక్ష గుడారములో నివాసం చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటే ప్రతి క్రైస్తవుని యొక్క శరీరంలో నివాసం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క దేహములు అన్నాడు బైబిల్లో. దేహములు కూడా దేవుని గుడారములై ఉన్నాయి. ఆ గుడారము ప్రత్యక్ష గుడారం పాత నిబంధనల గుడారం అయితే ఈ రోజున నూతన నిబంధనలో గుడారము ప్రత్యక్ష గుడారము కదిలే గుడారము దేవుని యొక్క మేఘము చేత దేవుని యొక్క దూతల చేత అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ముందు వెనకాతలుండి నడిపించే ఆ యొక్క గొప్ప దేవుని యొక్క మహిమ ఎక్కడుంది అంటే ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గుడారం ఎక్కడుంది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మంచి మనసు కలిగి ఆయన వెంబడించే ప్రతి దేహములో కూడా ఆయన నివాసం చేస్తున్నాడు. అందుకని అంటాడు, మీ దేహములు దేవునికి ఆలయముగా ఉన్నాయని మీరు ఎరుగరా అంటాడు. ఆమేన్. ఆయన నివాసము చేసే గొప్ప స్థలము క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క దేహములే. అంటే ఎంత గొప్ప ధన్యత. ఆ దినాల్లో ఆలయాల్లో నివాసం చేసినటువంటి ఆయన, ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారము ద్వారా నివాసం చేసినటువంటి ఆయన ఈ రోజున మన జీవితాల్లో మన దేహాల్లోనే ఆయన నివాసము చేస్తున్నారు. అందుకనే మనము ప్రత్యక్ష గుడారం యొక్క వాల్యూస్ ఏంటో మనం తెలుసుకుంటే ఈ రోజున ఆ ప్రత్యక్ష గుడారం మనమే. ఆ ప్రత్యక్ష గుడారం మనమే. ఆ రోజు సొలొమోను కట్టినటువంటి మందిరములో నివాసం చేసే దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మనలో ఉండి నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు సొలొమోనుకి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏంటయ్యా వాగ్దానం అంటే, ఎవరైతే ఈ మందిర ఆవరణంలో నుంచుని ప్రార్థన చేస్తారో, మోకరించి ప్రార్థన చేస్తారో, ఈ మందిర ఆవరణం వైపు నిలుచుని ప్రార్థన చేస్తారో, ఇటువైపు ఈ దిక్కు చూసి ప్రార్థన చేస్తారు, నేను వారి మొర వింటానన్నాడు. అందుకనే డానియేల్ ఏం చేసేవాడట, ప్రతిరోజు ముమ్మార్లు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడట. ఏముంది యెరూషలేము తట్టు? ఏముంది? దేవుని యొక్క మందిరం ఉంది. దేవుడు వాగ్దానం చేసినటువంటి సొలొమోను యొక్క మందిరము యెరూషలేములో కట్టబడింది. అది దేవుని యొక్క వాగ్దానము. ఈ దినాన క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఆత్మ నివాసం చేస్తూ ఎవరు ప్రార్థన చేసినా సరే క్రీస్తు నామములో వారి మొర నేను వింటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే ఆ రోజు అందులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో లేకపోతే ఆ మందిర ఆవరణంలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ దినాన మనలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్న వారముగా మనము ఉంటాము. బైబిల్లో 2 రకాల భక్తులు కదా, చాలాసార్లు చెప్తూ ఉంటాను. 2 రకాల భక్తులు? 2 రకాల భక్తులు అంతే. 3 రకం భక్తి ఏం లేదు, 2 రకాల భక్తులే. ఏంటి 2 రకాల భక్తులేక? ఒకటి దేవుని శక్తిని, దేవుని ఆశ్రయించడం కాదు, అందరూ దేవుణ్ణి ఆశ్రయించే భక్తులే. అది మాట్లాడాలి మనం. ఒకటి దేవుని శక్తిని ఆశ్రయించే భక్తులు, 2 దేవుని శక్తిని ఆశ్రయించని భక్తులు. చెప్పండి గట్టిగా ఒకసారి. మనం ఏ భక్తులు? నిజమేనా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనస్సాక్షితో చెప్పండి చక్కగా, నేను దేవుని శక్తిని ఆశ్రయించే భక్తులు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నీలో ఉండాలి. దేవుని శక్తిని ఆశ్రయించేవాడి యొక్క భక్తిపరుడి యొక్క జీవితంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నూతన నిబంధనకు ఆధారం చేసుకున్నటువంటి విషయాలు. అందుకనే మనం ప్రతి శుక్రవారం కూడా ఇవి ధ్యానం చేసుకుంటున్నాం. ఇవి తెలుసుకోవాలి మనం. వీటి యొక్క వాల్యూస్ మనకు తెలుస్తున్నప్పుడు, విలువ తెలిస్తేనే దాని యొక్క శక్తి ఏంటో మనకి తెలుస్తుంది. విలువ తెలియకపోతే, దేనైనా వాల్యూ తెలియలేదు అనుకోండి, ఈ రోజున యవనస్తులకి చదువు యొక్క వాల్యూ తెలియట్లేదు. కాబట్టి వారు వయసు వచ్చిన తర్వాత, వాళ్ళకి మధ్య వయసు వచ్చిన తర్వాత ఆ శక్తిని వారు పోగొట్టుకుంటున్నారు. చదువు విలువ తెలుసుంటే ఆ విలువలో ఉన్న శక్తిని ఎప్పుడు అనుభవిస్తారంటే చక్కగా వాళ్ళు చదువులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వారు అనుభవిస్తారు. చాలామంది చూడండి, మనుషులు ఉన్నంత వరకు వాల్యూస్ తెలియవు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శక్తిహీనం అయిపోతారు, బలహీనం అయిపోతారు, వారి శక్తిని పోగొట్టుకుంటారు. అప్పుడు వారికి అర్థమవుతుంది, అయ్యో వీరుండుంటే ఎంత బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో శక్తిహీనులుగా మనము ఉండడానికి గల కారణము వాల్యూని సరిగ్గా, విలువని సరిగ్గా తెలియకపోవటం, విలువను గుర్తించడం మనకి చేతకాక. సో కాబట్టి మనము ఎప్పుడు కూడా విలువలను తెలుసుకునే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని విలువ నీకు తెలిస్తే దేవుని యొక్క శక్తిలో మీరు
ముందుకు వెళ్తారు. దేవుని యొక్క శక్తి ఏంటో తెలిస్తే దేవుని యొక్క విలువలోనికి మీరు వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థమైనప్పుడు. దేవుని యొక్క శక్తి ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే దేవుని యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కాదు, ఏదైనా సరే ఈరోజున కుర్రోళ్ళకి బైక్ ఇచ్చాం అనుకోండి, దాని వాల్యూ వారికి తెలియకుండా జిగ్జాగ్ వెళ్తారు, టకాం దేనికో కొడతాడు, దాన్ని తీసుకెళ్ళి షెడ్లో పెడతాడు, ఈడెళ్ళి షెడ్లో పోసుకుంటాడు. ఏమవుతుంది అప్పుడు? దాని యొక్క శక్తిని, దాని యొక్క బలాన్ని, దాని యొక్క వాల్యూని వారు తెలియకపోవడం వల్ల నిజమైనటువంటి శక్తిని వారికి అర్థం చేసుకోలేకపోయినటువంటి పరిస్థితిని బట్టి దాని యొక్క విలువను పోగొట్టుకున్నారు. బైబిల్లో మనం చూసినప్పుడు ఈ రోజున మన టైటిల్ ఏంటి? నేను ఎవరిని అడుగుతున్నా చెప్తురు కానీ ఈ లోపల చెప్పండి ఒకసారి అందరు కలిసి. చెప్పండి, ఏంటది? దేవుని ఆశీర్వాదము మార్గం. అంతేనండి? అంతేనా? ఏది ఒక్కొక్కరు కూడా చెప్తున్నారు ఏంటి? ఏమన్నా నేను పోయిన వారంలో చూసారా ఏంటి? ఈ వారంలో చూసారా? ఈ రోజే చూసారా? ఏదో చూసి కాపీ కొట్టండి పోనీ. ఎందుకు వచ్చిన గొడవ కానీ మనకి బిందుని అడుగుదాం. బిందు ఏంటమ్మా? దేవునికి నిజమైన ఆశీర్వాదము మార్గం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలు, వెరీ గుడ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దీపవృక్షము దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం మనం? దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. దేవుని యొక్క వాక్యము నాకు సాదృశ్యమైనటువంటి దీపవృక్షము ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలట? ప్రత్యక్ష గుడారంలో వెలుగుతూ ఉండాలట. అది ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యాజకునికి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా దేవుని మందిరముగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఉంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదమునకు ఒకే ఒక మార్గము, ఆ మార్గమే వాక్యమై ఉంది. వేరే మార్గం ఏమీ లేదు, వేరే రూట్స్ ఏమి లేవు. దేవా నన్ను ఆశీర్వదించు అని నువ్వు చేసే ప్రార్థనకి ఆధారం కూడా వాక్యమై ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వేమి పొందుకోవాలనుకున్నా, దేవుని యొద్ద నుంచి నువ్వు ఏది సాధించాలనుకున్నా, దేవుని దగ్గర నుంచి నువ్వేమి పొందుకొని అది నీ జీవితంలో అనుభవించాలన్నా ఒకే ఒక మార్గం ఉంది. ఏంటయ్యా మార్గం అంటే వాక్యమే. ఎందుకు వాక్యం అని చెప్తున్నానంటే బైబిల్లో యోహాను సువార్తలో మనం చూసినప్పుడు మనం నేను రెండు వాక్యాలు చూపిస్తాను. రెండు వాక్యాలు చూపించి కొంచెం ముందుకు మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే 3వ వచనం వరకు కూడా అందరు గట్టిగా చదవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఎప్పుడున్నాడట? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని. ఒక ప్రశ్న మీ అందరికీ, ఆయన 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 అని చదువుతున్నాం కదా బైబిల్లో. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగించాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా చేయలేదు, ఆయనలో జీవముడని ఆయన 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 అని చెప్పి చదువుతున్నారు కదా. ఎవరైనా వాక్యమై ఉంది. వాక్యమునకు పేరే ఆయన అని ఇక్కడ మాట్లాడుతున్నాడు, మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కింద 12వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే 14వ వచనం చూసండి. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందు ఏ వాక్యమై ఉందో, ఏ వాక్యమైతే లోకాన్ని సృష్టించిందో, ఏ వాక్యమైతే భూమిని సృష్టించిందో, ఏ వాక్యమైతే సూర్యచంద్రుడు దేవుడి వాక్కు ద్వారా, ఆయన నోటి మాట ద్వారా సృష్టి అంతా సృష్టించబడిందా? రైట్. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ద్వారైనా, వాక్కు ద్వారైనా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, సముద్రాలు కానీ, నక్షత్రాలు కానీ, లేక చేపలు కానీ, పశువులు కానీ, అడవులు కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ, సమస్తము కూడా. నేను ఇంతకుముందు ఒక ప్రశ్న వేస్తుండేవాని, విత్తనం ముందా మొక్క ముందా అని.
ఏమండి? అప్పుడు అడుగుతూ ఉండేవాడిని, విత్తనం లేకుండా మొక్క ఎలాగ వస్తుందని. అది ప్రశ్న. హల్లెలూయా. ఎందుకంటే ఖచ్చితంగా దీనికి విత్తనం లేకుండా మొక్క ఎలాగ వస్తుంది అంటాడు. లేదండి మొక్క అంటే మొక్క లేకుండా విత్తనం ఎలాగ వస్తుంది అంటాడు. సో మొట్టమొదటి దేవుడు విత్తనములు కాదు, ఆయన మొక్కనే సృష్టించాడు. ఆమె నోటి మాట ద్వారా సమస్తమైనటువంటి సృష్టిని కూడా దేవుడు సృష్టించాడు. ఆ వాక్యమే ఇప్పుడు ఏమన్నాడండి 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. ఇప్పుడు ఇదే యోహాను భక్తుడు, యోహాను సువార్త రాసిన యోహాను భక్తుడే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ భక్తుడికి దర్శనం ఇచ్చాడు. అది ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అది కూడా చూసేద్దాం ఒకసారి. ప్రకటన 19వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన 19వ అధ్యాయంలో చూస్తే స్ట్రైట్గా మాట్లాడతాడు. ఇక్కడ కొంచెం అటు ఇటు చేస్తూ మాట్లాడిన మాట ప్రకటనలో దర్శనంలోకి వచ్చేటప్పటికి 19వ అధ్యాయం ప్రకటన 13వ వచనంలో చూస్తే, చదువుదాము ఒకసారి. ఏమి ఇంకా తెలియదా? ప్రకటన గ్రంథం తెలియదా ఎక్కడుందో? అందరికీ తెలుసా? ఇంగ్లీష్లో చెప్పాలా? రెవల్యూషన్. ఓకే, చదవండి ఒకసారి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరి యొక్క నామం ఏంటి? దేవుని వాక్యమై ఉంది. ఈ దినాన చూడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనిపించట్లేదు. ఈ రోజున అక్కడున్నారు ఇక్కడున్నారు అని చెప్పడానికి ఆయన లేరు. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఉన్నారు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయారు. ఆయన తిరిగి 3వ దినం తిరిగి లేచాడు. అందరూ చూస్తుండగా ఆయన తండ్రి అయినటువంటి దేవుని కుడి చేతి వైపునకు ఆరోహణం అయిపోయాడు. ఆయన మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు క్రీస్తుని అంగీకరించేవారు ఎవరిని వెంబడించాలి? వాక్యమును వెంబడించాలి. వాక్యమును వెంబడించేవాడు ఎవరిని వెంబడిస్తున్నట్టు? క్రీస్తుని వెంబడిస్తున్నట్టు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఎప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలి. అది దేవుని యొక్క వాక్యం అంటే. నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? యేసుక్రీస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు? యేసుక్రీస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. యేసుక్రీస్తు దగ్గర నువ్వు వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలంటే ఎవరి దగ్గర కూర్చోవాలి? వెళ్ళి వాక్యం దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు అపవాదం ఏం చేస్తుంది? నువ్వు యేసుక్రీస్తు దగ్గర కూర్చోకుండా లోకంలో ఉన్న అన్ని నీకు ఇస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తావు అంటే, నేను చదవాలనుకుంటున్నాను కానీ చదవలేకపోతాను. యాక్చువల్గా జరిగింది అది కాదు. యేసుక్రీస్తే వాక్యమే ఉన్నాడు కాబట్టి ఈ వాక్యముతో నువ్వు ఉండకుండా అపవాది నీకు అనేకమైన బిజీ లైఫ్ నీకు ఇస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైనటువంటి మార్గము దేవుని యొక్క ఆశీర్వాదానికి. ఆమేన్, హల్లెలూయా. రోమన్స్ 8:28లో చూసినట్లయితే ఆశీర్వాదము, అనేకమైన ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆశీర్వాదం యొక్క వాల్యూస్ మనం మాట్లాడుతున్నాం. ఆశీర్వాదములో ఉన్నటువంటి విలువల గురించి మనం మాట్లాడుతున్నాం. రోమన్స్ 8:28లో ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చాలా సింపుల్గా రోమా సంఘానికి రాసేస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడి యొక్క నిజస్థితి ఎలాగుంటుందంటే, వాడు ఏ స్థితిలో వెళ్ళిపోతున్నప్పటికీ కూడా, వాడు చుట్టూ ఎటువంటి వాతావరణం కలిగినప్పటికీ కూడా ఫైనల్గా వాడు ఎక్కడ చేరతాడంటే మేలుకరంగా చేరతాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా సరే, ఎటువైపు వెళ్ళినా సరే, ఇలాగా మోర్ షాప్ నుంచి ఇలాగ వెళ్ళిపోయినా, లేదంటే ఇలా వెనక నుంచి ఇలాగ వెళ్తున్నా, అలాగే వెళ్తున్నా, మొత్తం మీద హైవే నుంచి వెళ్తున్నా ఎండాడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టౌన్లోంచి వస్తున్నారనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మన ఇలాగా మధురవాడ వెళ్ళాలనుకోండి, ఏ డిమార్ట్కి ఎక్కడికో, టౌన్లోంచి వస్తుంటే నువ్వు అలాగా ఆ కార్నర్కి వచ్చి ఎండాడా పెట్రోల్ బంక్ దగ్గరికి, నేను ఇలాగ ఎండాడా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి అక్కడ కలుద్దాం, ఇద్దరం కలిసి ఫైనల్గా డిమార్ట్కి
వెళ్ళిపోదాం. ఎటు నుంచి అయినా సరే చివరికి వెళ్ళవలసింది ఎక్కడికి అంటే మేలుకే. ఆమేన్, హల్లెలూయా. నిజమైనటువంటి ఆశీర్వాదము కలిగినటువంటి వాడి యొక్క జీవితం ఏమవుతుందంటే, వాడి జీవితం అల్లకల్లోలం అయిపోయినా, వాడి పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయినా, చివరికి వాడు ఏం చూస్తాడంటే మేలునే చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము. ఈ దేవుని చేత ఆశీర్వదించబడిన వారి యొక్క మార్గం ఏమిటి అంటే యేసే మార్గమే ఉంటే, బైబిల్లో కొన్ని మాటలు ఈరోజు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కూడా చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూద్దామా? ద్వితీయోపదేశకాండం, Deuteronomy chapter 28 చాప్టర్, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో చూద్దామా ఒకసారి. 1వ వచనం నుంచి. Deuteronomy 28 చాప్టర్ 1వ వచనం మాత్రం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలాగట శ్రద్ధగా, అంటే దిక్కులు చూసుకుంటూ, మొబైల్ చూసుకుంటూ, తలగొక్కుంటూ, సగం నిద్రపోతూ, లేదంటే ఇంటి దగ్గర ఇప్పుడు ఏమైనా వదిలేసి వచ్చానా, తలుపు తాళం వేసి వచ్చానా, లేదా ఇప్పుడు అయిపోయిన వెంటనే ఇప్పుడు ఇలాగ వెళ్ళాలా అలాగే వెళ్ళాలా, ఇవే శ్రద్ధ అంటే ఏంటంటే ఏమీ ఉండదు. ఇంకా శ్రద్ధగా చదువుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వాడి మైండ్లో ఏమి ఉండదు, బుక్కు అది అంతే. ఇంకేమీ వాడు ఎక్కడున్నాడో కూడా వాడికి అర్థం అవ్వకుండా చదివేవాడు శ్రద్ధగా చదివేవాడు అంటారు. వాడు నుంచునన్నా చదవచ్చు, కూర్చునన్నా చదవచ్చు, పడుకునన్నా చదవచ్చు, మొత్తం మీద దృష్టి ఎవరి మీద ఉంటుంది? చదువు మీద, పుస్తకం మీదే ఉంటుంది. కొంతమంది చూడండి పడుకొని చదువుతారు. ఉన్నారా వీళ్ళు ఎవరికైనా అలాగా పడుకొని చదువుతారు? ఉన్నారా? రైట్, వదిలేండి, చేతులు చూపించకండి. కొంతమంది కూర్చుని చదువుతారు. ఒక విషయం తెలుసా, కొంతమంది అటు ఇటు తిరుగుతూ చదువుతారు, గట్టిగా చదువుతూ ఉంటారు, ఇప్పుడు అని చెప్పి చదువుతూ ఉంటారు అటు ఇటు కొంతమంది. అప్పుడే ఆడికి అర్థమవుతుంది. లేదా రే పక్కన ఉన్నవాడు రే నువ్వేంట్రా నువ్వు అంటే ఆడికి అర్థమవుతుంది. ఇంకా అంతే, బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. ఇంకేమి ఆడికి బుర్రలోకి ఏమి ఎక్కదు. ఇంకేమి ఒక్కొక్కడికి ఒక్కగా అలవాటు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆ శ్రద్ధ చూపించినప్పుడు రకరకాలుగా చివరికి వాడు తిరుగుతున్నా, వాడు కూర్చున్నా, వాడు పడుకున్నా, వాడు నుంచున్నా, ఏ విధంగా సరే ఆడు ఏం చేస్తున్నాడు, చివరికి ఫైనల్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఎడల శ్రద్ధ, మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ ఎలాగట అనుసరించి నడుచుకుని నీడలా నీ దేవుడని యెహోవా నీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి. ఇప్పుడు ఒక ప్రశ్న, నువ్వు ప్రతిరోజు ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, అబ్యూజ్ చేసినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రైట్. కానీ బైబిల్లో చెప్పినటువంటి విషయంలో ఆ ప్రార్థనకి ఆధారం ఏమై ఉండాలంటే వాక్యమే. దేవుని యొక్క వాక్యమే మార్గమై ఉంది. దేనికి మార్గము? ఎవరు ఆశీర్వదించబడాలన్నా, ఎవరు దీవించబడాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదమునకు మార్గము రక్షణకర్తడైనటువంటి యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క వాక్యమే మార్గమై ఉంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మీద శ్రద్ధ లేకపోయినా, దేవుని యొక్క వాక్యమును అనుసరించాలనేటువంటి ఒక కమిట్మెంట్ నీకు లేకపోయినా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా నడుచుకోవటువంటి ఇంగిత జ్ఞానం నీ దగ్గర లేకపోయినా, నీ బ్రతుకు కాలం అంతా నువ్వు ప్రార్థన చేసినా నువ్వు దీవించబడవు, నువ్వు ఆశీర్వదించబడవు. నీ జీవితంలో మేలు అన్నది నువ్వు చూడడం నాకు చాలా కష్టం. ఎప్పుడు నువ్వు మేలు చూస్తావంటే దైవ సంకల్పపు చొప్పున పిలువబడి ఆయనకిష్టులైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆయన సంకల్పంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఆయన అనుసరించేవారిగా నువ్వు ఉంటున్నప్పుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవం ఎప్పుడు వస్తుందంటే ఆయన నీకు నాకు కూడా వాక్యము మార్గముగా పెట్టాడు. నీ జీవితంలో ఏ మేలు కావాలన్నా, నీ జీవితంలో ఏ నెమ్మది కావాలన్నా ఒకటే మార్గము, అది దేవుని యొక్క వాక్యమై ఉంది. ఈ వాక్యం ఎడల నువ్వు శ్రద్ధ చూపించాలి. సరే, ఇది పాత నిబంధనలు ఇప్పుడు మోషే గారు రాసినటువంటి మాట అనుకుంటే,
నూతన నిబంధనలో లూకాసు సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్ట్రైట్గా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మాట్లాడినటువంటి మాటను మనం చూసుకోవచ్చు. లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 11th చాప్టర్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే స్ట్రైట్గా మాట్లాడిన మాట 11:28. లూకాసు సువార్త 11:20. ఆయన అవును కానీ చెప్పాలి దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ధన్యులు, అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. బ్లెస్డ్, ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంటుంది, తెలుగులో ధన్యత అని ఉంటుంది. దీన్ని మనం చక్కగా మాట్లాడుకోవాలనుకుంటే మన భాషలో, మన పరిభాషలో ఆశీర్వాదం అని ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడకుండా, దేవుని యొక్క వాక్యం ఎడల శ్రద్ధ నువ్వు చూపించకుండా, దేవుని యొక్క వాక్యముల ఎడల లక్ష్యము కలిగి నువ్వు ఉండకపోయిన ఎడల నీ జీవితంలో మేలును నువ్వు చూడలేవు అన్న సంగతి ఏ రోజు నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకటే మార్గం, అనేకమైన మార్గాలు లేవు. యేసుక్రీస్తు ఒకటే మార్గము. ఇప్పుడు ఆయన చూడ్డానికి లేడు కానీ చూడ్డానికి నీకు ఒకటి ఇచ్చాడు, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హిజ్ వర్డ్. ఇది అందరికి దగ్గర ఉంటుంది. ఆ రోజు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఈరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. అందుకనే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలో ఏముండాలంటే వాక్యము కొరకు చేసే ప్రార్థన నీ జీవితంలో కనిపించాలి. 119వ కీర్తనలో మనం చూస్తే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. చూద్దామా ఒకసారి? 119వ కీర్తన తీద్దామా? 33వ వచనము నుంచి చాలా విషయాలు దాంట్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడా కనిపిస్తుంది. 119వ కీర్తన అంతా కూడా వాక్యానికి సంబంధించినటువంటి కీర్తన. ఇది ఎజ్రా రచించినటువంటి కీర్తన అని చెప్తూ ఉంటారు చరిత్రకారులు. 119వ కీర్తన 33వ వచనం నుంచి మనం చూస్తే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు. ఇది నువ్వు చేసే ప్రార్థన. ప్రభువా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నాకు చాలా వ్యతిరేకతలు ఉన్నాయి ప్రభువా, నా జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు, వ్యతిరేకతలు, శత్రువులు నా జీవితంలో ఏలుబడి చేస్తున్నారు, నాకు చాలా ఇబ్బంది ఉంది, నాకు సహాయం చేయకపోతే నేను బ్రతకలేను ప్రభువా అని చేసే ప్రార్థన నీకు ఫలితాన్ని ఇస్తుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను ఒక సేవకునిగా. ఎందుకంటే అలనాడు మాంసం కావాలని ప్రార్థన చేస్తే ఆ మాంసంతో పాటుగా దేవుని ఉగ్రత కూడా వరకు వచ్చేసింది. కాబట్టి ప్రతి ప్రార్థన నీకు ఫలవంతంగా ఉంటుందని నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వలేను ఒక సేవకునిగా. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు ఇచ్చిన ప్రతి ఫలితం కూడా నీకు నెమ్మది ఇస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేము. కోర్స్ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ ప్రార్థనకి తగిన ఫలం నీకు ఇవ్వచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే నేను ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇవ్వచ్చు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు కాబట్టి ఆలకించవచ్చు. కానీ దేవుడి దగ్గర నుంచి ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ప్రతి ఫలము కూడా నీకు మేలు, నీకు నెమ్మది, నీకు ఆశీర్వాదం అంటే నేను దాన్ని నమ్మలేను బైబిల్ని అర్థం చేసుకున్న తర్వాత. అంతకుముందు అలా కాదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రతీది కూడా మేలే అనుకునేవాడిని నాకు తెలియక. ఇప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను బైబిల్ని బాగా చదివిన తర్వాత. సింపుల్గా ఒకే మాట ఏంటంటే దేవుడు వాళ్ళు ఆశించింది దేవుడు వారికి ఇచ్చాడట. వారు ఆశించిందే ఇచ్చాడు. దేవుడు తన ప్రజలకు ఆశించిందే ఇచ్చాడు. కానీ అది వారి పొలంలో ఉండగానే యవనస్తులందరూ కూడా వారి బలాన్ని కోల్పోయి చనిపోయారు. దేవునికి ఉగ్రత వారి మీదకి వచ్చిందట. ఎందుకు వచ్చింది అంటే ఆ కీర్తనలో ముందు భాగాలు చెప్తాడు, ఎన్నిసార్లు దేవుడు తన వాక్కును చెప్పినా వారు వినకుండా ప్రార్థన చేస్తున్నారు. వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. వాక్యానుసారమైనటువంటి జీవితంలో వారు సమర్పించుకోకుండా ప్రార్థన చేస్తున్నారు. వాక్యానుసారమైన జీవితంలో నీ జీవితాన్ని సమర్పించుకుని చేసే ప్రార్థన, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రార్థన, రెండు రకాల ప్రార్థనలు. నీ జీవితంలో వాక్యం ఎడల శ్రద్ధ, దేవుడంటే శ్రద్ధ లేకుండా జస్ట్ ప్రేయర్ అని డిపెండ్ అయినటువంటి వ్యక్తి జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగిస్తాడు. కానీ అది నీకు మేలుకరం కాదు, అది నీకు నెమ్మది కాదు, అది నీకు ఆటంకమే. ఈ రోజున చాలామంది క్రైస్తవుల యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితం వలన వారు ఏడుస్తూ బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం.
దేవుని మందిరాలకు వెళ్ళి ప్రార్థన ద్వారా వచ్చిన ఫలం గురించి సాక్ష్యాలు చెప్తున్నారు చాలామంది. ఇదిగో నేను ఈ విధంగా ప్రార్థన చేశాను, ఈ ఉద్యోగం వచ్చింది. ఈ విధంగా ప్రార్థన చేశాను, ఇదిగో నేను చక్కగా వివాహం చేసుకున్నాను. నేను ఈ విధంగా ప్రార్థన చేశాను, నా ఉద్యోగంలో అభివృద్ధి వచ్చింది. నేను ఈ విధంగా ప్రార్థన చేశాను, దేవుడు ఇటువంటి సహాయం చేశాడు, అటువంటి సహాయం చేశాడని అంటే సంఘస్థులందరూ కూడా చక్కగా క్లాప్స్ కొడుతున్నారు. దేవుని నామానికి మహిమాని సేవకులు కూడా చెప్తున్నాం. రైట్. బట్ ఆ యొక్క సాక్ష్యం అయిపోయిన తర్వాత దేని గురించి అయితే వారు సాక్ష్యం చెప్పారో, ఏ ప్రార్థన ఫలం కోసం అయితే సాక్ష్యం చెప్తున్నారో, గుండెల మీద చేతి వేసుకుని దాంట్లో నేను సమాధానం పొందుకున్నాను చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఆ ప్రార్థన ఫలము ద్వారా ఇక్కడ చెప్పినటువంటి సాక్ష్యములో ఏదైతే ఇక్కడ సాక్ష్యం చెప్పామో ఆ సాక్ష్యము ద్వారా నీ జీవితంలో ఆ ప్రార్థన ఫలము నీకు మేలు తీసుకొచ్చిందా? నిజంగా నీ బ్రతుకు కాలం అంతా కృపాక్షేమము నీ వెంట వచ్చినాయా ఆ ప్రార్థన ఫలం? నేను ఎంతో ప్రార్థన చేస్తానండి, ఎంతో నిరీక్షించానండి, దేవుడు నాకు ఇచ్చాడండి. రైట్. అది నీకు నెమ్మదిస్తుందా? అది నీకు మేలు చేస్తుందా? మేబీ. కానీ ఒక ప్రార్థనకైతే విలువ ఉంది. ఇదిగో అదే ఈ ప్రార్థన. ఏంటి ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పు, అప్పుడు నేను కడమట్టుకు వాటిని కైకొందును. చదువుదామా? నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. వాట్ ఏ ప్రేయర్ అండి! ఈ ప్రార్థన ఎంతమంది చేస్తుంటారండి? ఇటువంటి ప్రార్థన నీ జీవితంలో, ఈ ప్రార్థన ఒకటి నీ జీవితంలో వస్తే సమస్తము నీకు సాధ్యమే. ఎవ్రీథింగ్ 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 నీ జీవితంలో ప్రతిదీ కూడా మేలుకరంగా మార్చేస్తాడు. అది ఎన్ని ఇబ్బందులైనా, ఎంతమంది వ్యతిరేకతలు నీ మీదకు వచ్చినా, బైబిల్లో ఒక చక్కటి మాట నేను చూడక్కర్లేదు కానీ ఇంతమంది చదువుకున్నటువంటి మాటలు ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, శత్రువు ఒక మార్గమును వస్తే 7 మార్గమున శత్రువులు పారిపోతాడు. ఒక మార్గమును వస్తే 7 మార్గాలు. దాన్ని మనం అర్థమయ్యే రీతిలో ఎలా మాట్లాడుకుంటామంటే, ఎలా చెప్పుకుంటామంటే, ఆత్మీయ జీవితంలో ఒక శ్రమ నీ మీదకి వస్తే 7 ద్వారాలు దేవుడు తెరుస్తాడని చెప్తాం. ఒక ద్వారం దేవుడు మూసేస్తే ఆయన మరలా తిరిగి 7 ద్వారాలు తెరుస్తాడు. మళ్ళీ తీస్తే, ఆయన మూస్తే తీయదగినవాడు లేడు, ఆయన కానీ తీస్తే మూయదగినవాడు లేడు. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో ద్వారం మూసాడు అంటే మరలా తిరిగి వాక్యంలో ఉన్నప్పుడు నీ వాక్యానుసరణ జీవితం ద్వారా మళ్ళీ తిరిగి తెరుస్తాడు. తెరిస్తే ఎలాగుంటుందంటే 7 ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి శ్రమకి తగినటువంటి ఫలము 7 నెమ్మదిని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎన్ని రాత్రులు ఏడుస్తూ ఉన్నావో అంతకంటే అత్యధికమైనటువంటి సంవత్సరాలని దేవుడు నీకు నవ్వునిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. అందుకని అంటాడు, నువ్వు ఏడుస్తూ కన్నీటితో విత్తినటువంటి ఆ విత్తనాలనట నీవు సంతోషంతో పంట కోస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ముందు నువ్వు ఎంత కన్నీటితో ఉంటావో, వాక్యం కొరకు నువ్వు డెడికేట్ చేసుకున్నప్పుడు, వాక్యం కొరకు నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ ప్రార్థన అంతా ఎలాగ ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. అయ్యా, లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు, వ్యర్థమైన దాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి నీ వైపు చూసే కన్నులు, నీ వాక్యమును చూసే కన్నులు. నాకున్నటువంటి బుద్ధికి, నాకున్నటువంటి జ్ఞానానికి నీ వాక్యం నాకు అర్థం అవుదయ్యా. నీ వాక్యమును అర్థం చేసుకునే మనసు నాకు దయచేయి. మొట్టమొదటిగా వాక్యము కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు అయితే ప్రతి మేలు నీ జీవితంలో దాటిపోదు. ఒకవేళ ఏదైనా కీడున్నా సరే దాన్ని తీసివేసి అత్యధికమైన మేలుతో నింపగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుని యొక్క శక్తి నీలో నడిపిస్తుంది. దానికి ఒకటే మార్గము, హిజ్ వర్డ్, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. అండ్ సెకండ్ థింగ్, రెండోది ఏం చేయాలంటే, ఇంటి దగ్గర నువ్వు ఖచ్చితంగా బైబిల్ని పరిశోధించి చదవాలి. ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవడం ద్వారా ప్రతిరోజు యేసయ్యని నువ్వు దర్శిస్తున్నావు, ప్రతిరోజు యేసయ్యతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. కాదు, ప్రతిరోజు యేసయ్య మాట వినడానికి ఇష్టపడుతున్నావు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 34:16లో మనం చూస్తే, యెషయా 34:16లో అంటాడు, దేవుని యొక్క గ్రంథం అంటే ఎలా చదవాలంటే నువ్వు పరిశీలించి చదవమని చెప్తున్నాడు. చదువుదాము ఒకసారి 34వ అధ్యాయం 16వ వచనము.
యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. కొంతమంది క్యాలెండర్లో చూసి చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నో, అది నువ్వు దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపించినట్టు కాదు. అది రాంగా? నో, రైట్. బట్ అది నీ జీవితంలో వెలుగు తీసుకురాదు. కొంతమంది క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాక్యం చదువుకుని వెళ్ళిపోతారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అది వాక్యం చదవడం కాదు. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడ్డా అంటే ఎస్, ఎక్కడో చోట మాట్లాడచ్చు, కానీ వాక్యం మీద శ్రద్ధ చూపించేవాడు లక్షణము కాదది. శ్రద్ధ పెట్టేవాడు యొక్క లక్షణం కాదు. నువ్వు ఖచ్చితంగా కొంత టైం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని పట్టుకుని నువ్వు టైం స్పెండ్ చేయాలి. నువ్వు స్నానం చేసేసిన తర్వాత చక్కగా పొద్దున్నే వేకువజామున లెగిసి, ఇంతకుముందు పెద్దవాళ్ళు, ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల యొక్క పెద్దలు, ఆ దినాల్లో మేము చూసినట్లయితే ఆ వృద్ధులైపోయినా సరే వాళ్ళు చక్కగా పొద్దున్న 5 అయ్యేటప్పటికి స్నానం చేసేసేవారు. 5 అయ్యేటప్పటికి స్నానం అయిపోయేది వాళ్ళకి. స్నానం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ కానీ కిచెన్లో కానీ వెళ్ళిపోయేవారు కాదండి. ఏమో నాకు అలా చూడలేదు నేను చాలామందిని. దేవుని చేత ఆశీర్వదించబడి మేలుకరమైనటువంటి కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. మంచి చక్కగా స్త్రీలు అయితే చక్కటి సారీ పొద్దున్నే చక్కగా స్నానం చేసి మంచి చీర, అది కూడా ఏంటి, ఉతికిన చీర. ఎక్కడో వీళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో అనుకునే వాళ్ళు మ్యాచింగ్ బ్లౌజ్తో చీర, విత్ మ్యాచింగ్ బ్లౌజ్, విత్ మ్యాచింగ్ బ్లౌజ్. చూడండి అనగా టీచర్ గారు కావాలంటే. ప్రైజ్ లార్డ్. చాలామంది ఏది పడుతుంది వేసుకొచ్చేస్తూ ఉంటారు, అది వేరే సంగతి. విత్ మ్యాచింగ్ బ్లౌజ్తో ఉతికి బీరువాలోంచి తీసేవారు ఫ్రెష్గా చీరని, చక్కగా కట్టుకొని చక్కగా తలదూకుని. ఎప్పుడు? 11 గంటలుగా, 12 గంటలుగా, తెల్లవారుజామున, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సన్ కూడా బయట కనపడ్డు. ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళో, గదిలోకి వెళ్ళో, హాల్లోకి వెళ్ళో చాలా కుదుమట్టంగా చక్కగా కూర్చొని చక్కగా చెంగు వేసుకుని బైబిల్ని తీసి చిన్న ప్రార్థన చేసుకుని, అయ్యా నాతో మాట్లాడని కూర్చునేవారు. ఎప్పుడు లెగిసేవారో తెలియదు. ధ్యానపూరితంగా చదివేవారు. బైబిల్ మూసుకొని చక్కగా ప్రార్థన చేసుకొని అప్పుడు వారు పనుల్లోకి వెళ్ళేవారు, వారు కిచెన్లోకి వెళ్ళేవారు. అప్పుడు వారు చక్కగా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో పనుల్లోకి వెళ్ళేవారు. ఒక పెద్దవాళ్ళు అయితే అప్పుడు టిఫిన్ చేసేవారు. ఇప్పుడు లేడికి లేచిందే పొరుగన్నట్టు, లేడికి లేచిందే పొరుగండి. మొన్న ఈ మధ్యలో రీసెర్చ్ చేసి చాలామంది కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయని చదివారు. ఎవరన్నది మీకు ఎవరికైనా వచ్చినాయా ఆ నోటిఫికేషన్స్? ఎప్పుడైనా చదివారా? రీసెర్చ్ చేశారట పబ్లిక్ని, ఒక గ్రూపు వీలైతే నేను పంపిస్తాను మీకు. అది కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి, ముఖ్యంగా భర్తలు ఎందుకు భార్యల్ని ప్రేమించట్లేదు. పెళ్ళైన 4 నెలల్లోనే, పెళ్ళైన 5 నెలల్లోనే అమ్మ అనేది ఏంటి అంటున్నాడు ఎందుకు అని రీసెర్చ్ చేశారు. తెలీదా మీకు? అలా చూస్తున్నారేంటి? చూడలేదు, ఎప్పుడు వినలేదు అలాంటిది. అలాంటివి మనకి ఎందుకు కావాలి? ఏంటి అంటే ఒకటేనట, ఒక నైటీని 4 రోజులు వేస్తారట. ఒక నైటీని 4 రోజులు వేస్తారట. పొద్దున్నే లేచిన తర్వాత ఆ పాసిమోకంతో ఇళ్ళంతా తిరిగేస్తారట. కంపు వాసన. ఎప్పుడైనా హస్బెండ్ వచ్చి ఏంటే అంటాడు, అంతే ఇంకా వాసన అనమాట. ఇటు తయారయ్యి ఆఫీస్కి వెళ్తాడు కదా, అక్కడ సువాసన పడి అంటే మంచి వాసన వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర. మంచి పార్ఫ్యూమ్ పడుతూ ఉంటారు. దగ్గర అయిపోతాడు అంతే. కొంచెం భయభక్తులు కలిగిన వాడు, దేవుని భయం ఉన్నవాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాడు మళ్ళీ అదే నైటీ, అదే రూపం, ఇంకా షేప్లెస్, ఇంకా అదే ఎలా దుస్తులు పెట్టి నీరసం అయిపోయి అంటాడు. ముఖం. దానివల్ల అంటే కుటుంబాలు పాడైపోతున్నాయట, నాశనం అయిపోతున్నాయట. ఇంతకుముందు ఎందుకు కుటుంబాలు ఉన్నాడు? పొద్దున్నే ఆడది స్నానం చేసేది, పొద్దున్నే చక్కగా బట్టలు కట్టుకునేది, ఉదయం చక్కగా తల దూకునేది. ఆ మగవాడు భర్త చూడగానే ఎంతో చక్కగా కనిపించేది, సుందరంగా. ఇప్పుడు బయట ఉన్నటువంటి అప్పలమ్మలే బెటర్ అన్నట్టుగా ఉంటున్నాయి ఇంట్లో. భయంకరమైన పరిస్థితులు. దేవుని యొక్క వాక్యము ఉదయమే లెగిసి చక్కగా స్నానం చేసి చక్కగా ఒక టైం పెట్టుకొని
చదివి చూడండి ఒకసారి, ధ్యానం చేసి చూడండి. కుటుంబ జీవితాన్ని మారిపోకపోతే కాళ్ళు పెట్టుకుని బయట లాగాడు నన్ను. మా చిన్నప్పుడు బ్యాప్టిస్ట్ చర్చిలో అలాగే లాగేసేవారు. వాక్యం చెప్తుండే కానీ ఎవడో వచ్చి టక్కటక్క అంటే లాక్కుని వెళ్ళి బయట తోస్తాడు అంతే. ఈ లోపల ఇంకోటి వచ్చి వాక్యం చెప్పేవాడు. మాకు అర్థమయ్యేది కదా ఆ టైంలో. బ్యాప్టిస్ట్ లోదరని చర్చెస్కి వ్యాఖ్య స్టోరీ ఇప్పటికే ఉన్నాయనుకోండి. మొన్న కూడా ఎవడో చెప్పాడు, వాక్యం చెప్తుండే ఎవడో వచ్చి కరెక్ట్ టపాలను కొట్టి లాక్కి వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన వచ్చి వాక్యం చెప్పేస్తున్నాడు. ఇలా తిరిగే లోపల వాక్యం చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. అటువంటి జరగకుండా కాక ప్రైజ్ గాడ్. అయినా సరే ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నాను. వేకుజామునే లెగిసి, పొద్దున్నే చాలా మంది అడుగుతారు అంటే రాత్రి చదవచ్చా? రాత్రి కాదు, నీవు రేయి మొదటి జామున, అది కూడా సూర్యుడు ఇంకా రాకమునుపే లెగిసి చక్కగా బ్రష్ చేసి, చక్కగా స్నానం చేసి, చక్కగా శుభ్రంగా చక్కగా తయారయ్యి నువ్వు ఆ వాక్యం చదువుకుని అప్పుడు పని మొదలుపెట్టి చూడు. వారం రోజులు దూది పింజలాగా ఎగిరిపోతూ ఉంటావు. ఇలాగా దేవునికి నెమ్మదినిస్తాడు, దేవునికి దీవెనిస్తాడు, నెమ్మదినిస్తాడు, మేలునిస్తాడు. నీ వెలుగు నీ ఇంట్లో అంతా కూడా ప్రకాశింపచేస్తాడు. నీ ఇంటిలో ఆ వెలుగు అలా ప్రకాశిస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. ఇప్పుడు ఇల్లంతా చీకటి 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 చీకటి. ఎందుకు చీకటి అంటే నువ్వు వెలుగు సంబంధిగా లేవు. దేవునికి వాక్యం చెప్తుంది ఆ వెలుగు వాక్యమే. ఎలా చదవాలట? పరిశోధించి చదవాలి. దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క వాక్యం ఇంటి దగ్గర నువ్వు పరిశోధించి కాన్సన్ట్రేషన్ చేసి శ్రద్ధ పెట్టి ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఎప్పుడు రాస్తున్నారు, ఏంటి. నేను యవ్వనస్తులకు అదే చెప్పాను. సామెతల గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు బుక్ పెట్టుకుని నాకు సండే ఈవినింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాంట్లో డౌట్స్ క్లారిఫై చేసుకుంటే మీరు చదివినట్టు. ఇంత జ్ఞానం ఉండి, ఇంత చదివి, ఇన్ని డాక్టరేట్ చేసి ఇంతగా బైబిల్ జ్ఞానం తెచ్చుకున్నటువంటి నాకే బైబిల్ అర్థం అవుతుంది. ఇప్పటికి బైబిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఏమీ డౌట్స్ లేవని ఎవరు యూత్ మీటింగ్లో. ఏంటో ఏ డౌట్ లేదా, ఏ డౌట్ లేదు, చదివానండి అనేవాడు. అంటే ఆడు ఏం చదవలేదు, ఎలా చదవలేదన్నమాట, పరిశోధించి చదవలేదన్నమాట. వాక్యాన్ని ఎలా చదవాలి? పరిశోధించి చదవాలి. పరిశోధించి చదవాలంటే ముందుగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువానికి కావాలి, నాకు సహాయం చేయని అడగాలి, కొన్ని టైం పెట్టుకోవాలి. షూలో కాలు పెట్టేసి, చెప్పుల్లో కాలు పెట్టేసి తయారైపోయి ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతామని ఒక్కొక్కసారి ఉండి బైబిల్ చదివాను. అదే రోజు అధ్యాయం చదువుతాం అనుకున్నట్టు చదివేస్తాడంటే 2 నిమిషాల్లో అయిపోద్ది ఒక అధ్యాయం. నో, అది నీ ఫీలింగ్, అది నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. అది చదివినట్టు, అది ధ్యానం చేసినట్టు కాదు. దానివల్ల నీకేమి మేలు రాదు, నువ్వు ఫీల్ అవుతావు అంతే. ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తెల్లవారుజాము లెగిసి పరిశోధించి చదివినప్పుడే దేవునికి వెలుగు నీ ఇంట్లోకి వస్తుంది, దేవునికి ఆశీర్వాదం నీలోకి వస్తుంది. అండ్ థర్డ్, 3వ పాయింట్ ఏమిటంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తే, అండ్ థర్డ్ పాయింట్ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17th chapter 10th verse, Acts chapter 17th chapter 10th verse, 17వ అధ్యాయము 10వ వచనము. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను ఎక్కడికండి, ఏ ప్రాంతం ఏంటి, బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కాబట్టి, దెస్సలోనిక సంఘము, దెస్సలోనిక పట్టణములో, దెస్సలోనిక అనేటువంటి పట్టణములో ప్రభు చేత పట్టబడినటువంటి సంఘములో ఉన్నటువంటి వారి కంటే కూడా ఈ బెరయ సంఘములో ఉన్నటువంటి వారు ఎవరట, వీరు గనులట. కాబట్టి ఎలాగటండి, ఒకటి ఆసక్తి చూపించారట వాక్యం ఎడల. ఏం చూపించారు? ఆసక్తి. దేని ఎడల? వాక్యం ఎడల ఆసక్తి చూపించి ఆ వాక్యం ఏం చేశారట, అంగీకరించారట. నెంబర్ 1 ఆసక్తి నీలో ఉండాలి. వాక్యం ఎడల ఆసక్తిని చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించడానికని డ్రాయింగ్ బుక్స్ అయితే అవద్దని చెప్పాం. మళ్ళీ ముందు కూర్చునే వారు అలాగ ఆసక్తితో చదువుతున్నప్పుడు అప్పుడు అర్థం అవ్వకపోయినా ఒక 2-3 సంవత్సరాలకు వయసు వచ్చేటికి ఏమవుతుంది, ఒక ఆసక్తి అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
ముందు నీకు ఆసక్తి రాకుండా అంగీకరించలేవు. వాక్యం ఎడల నీకేముండాలి? ఆసక్తి రావాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏంటో అన్నటువంటి ఆసక్తి కానీ నీకు లేదనుకోండి, ఇంట్రెస్ట్ లేదనుకోండి, దాన్ని అంగీకరిస్తావా? అంగీకరించలేవు. ఇప్పుడేమన్నాడు? ఆసక్తితో అంగీకరించి. మూడవది, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. బైబిల్ అంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యము. ఆయనకి ఇష్టలైన మనుషులను దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడు. రియల్ బ్లెస్సింగ్స్ త్రూ ఫెయిత్. విశ్వాసానికి ఆధారము వాక్యమే. వీళ్ళు ఏం చేశారంటే, మూడవదిగా నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ఇంటి దగ్గర వాక్యాన్ని పరిశోధించి పరీక్షించి చదవడానికి నువ్వు టైం పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ప్రభువా నన్ను ఆశీర్వదించని అడగక్కర్లేదు. కృపా క్షేమములు ఆశీర్వాదము నీ వెంట వస్తే నువ్వు ఏది చేసినా చివరికి నీకు మేలే. నువ్వు ఎలాగున్నా చివరికి అది మేలుకరంగా దేవుడు మార్చేస్తాడు. నెంబర్ 3, నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు, దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఏ సేవకుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో ఆ వాక్యమును అక్కడితో విడిచిపెట్టక అక్కడ వినాలి, ఆసక్తి చూపించాలి, అంగీకరించాలి. అండ్ థర్డ్ పాయింట్, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రైడే వచ్చేంత వరకు ఎవ్రీడే ప్రతిరోజు. ఇది దేవుడు పెట్టిన నియమం. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా ఆ సంఘ కాపరి ద్వారా విన్నటువంటి ఏ లేఖనమైనా సరే ఆసక్తి కలిగి వినాలి, దాన్ని అంగీకరించాలి. దాని కొరకు నువ్వు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత కృపగలైన దేవుడు అంటే, ఈ రోజున చదువు లేని వాళ్ళు ఎలా రాసుకోవాలనుకున్న వాడికి చక్కగా ప్రతి సంఘానికి లైవ్ ఇచ్చేసాడండి. సరదా వచ్చి కాదు దేవుడు ఆ లైవ్ కార్యక్రమాలు ఇవ్వడానికి. లైవ్ కార్యక్రమాలు అంటే చర్చ్ మానేసి కూర్చోడానికి కాదు. లైవ్ కార్యక్రమాలు అంటే చర్చ్కి వచ్చి చూసేసిన తర్వాత వినేసిన తర్వాత వెళ్ళిపోవడం గురించి కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లైవ్ని మళ్ళీ తీసుకుని నువ్వు చూస్తూ బైబిల్ పట్టుకుని కూర్చుని పాస్టర్ గారు ఏం చెప్పారు, ఇది నిజమే కాదా, ఇదేం చెప్పారని నువ్వు స్టడీ చేయవలసినటువంటి అవసరత నీకుంది. నీడ్. ఇది అపోస్తల కార్యం చెప్తున్నటువంటి మాట. ఇది ఆది సంఘం చేసినటువంటి సంఘం యొక్క నియమము. ఎంతమంది ఈ రోజున దానికి వాల్యూ ఇస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పాను మీ అందరికీ. మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ ఎంతమంది చూస్తున్నారు అంటే ఒక్కడు కూడా చేయట్లేదు. ఎవరో ఒకళ్ళు దేవుని కృపలో దేవుడిని మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీళ్ళని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇది సేవకులు చెప్పింది కాదు, ఇది దేవుడు చెప్పింది. నువ్వు వినేసి వెళ్ళిపోతే అవ్వదు. మూడు చేయాలి. అప్పుడు వాక్యము నీలో ప్రవహిస్తుంది. ఆ వాక్యము వెలుగులోనికి నువ్వు నడవడానికి దేవునికి సహాయం చేస్తాడు. ఆ వాక్యపు శక్తిలోనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ వాక్యం వినేస్తావు, ఇంటికి వెళ్తావు, ఇంకొక యూట్యూబ్లో ఇంకో సేవకుడు వాక్యం వినేస్తావు, మళ్ళీ ఇంకో గంట పోయింది ఇంకో సేవకుడు వాక్యం వినేస్తావు, ఇంకో గంట పోయింది ఇంకో సేవకుడు వాక్యం వినేస్తావు. విను, ఈ 4 వాక్యాలు పరిశోధించు ప్రతిరోజు. ఈ 4 వాక్యాలు దేవుని యొక్క వాక్యం పెట్టుకుని పరిశోధించి నిజమా కాదా, ఇది రైట్ ఆర్ రాంగ్. ఎక్కడుంటుందండి సమయం? నా ప్రియ దేవుని సంగమా, ఇంటి దగ్గర దేవుని యొక్క వాక్యం మనం చదువు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ వాక్యానుసారంగా నన్ను బలపరిచిన ప్రార్థన నీ ప్రార్థనలో కనిపించదు. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో విన్నటువంటి ఆ వాక్యాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఏ సంఘానికి వెళ్ళి అడిగినా సరే ఎంతమంది చేతులు చూపిస్తారంటారు? ఇంచుమించుగా ఎనీ క్రిస్టియన్, ఎనీ చర్చ్ ఆ సేవకుడు చెప్పినటువంటి వాక్యాన్ని మళ్ళీ ప్రతి దినము కూడా అది మంచిదా కాదా, చెడ్డదా, ఏమిటి, ఎలా చెప్పాడు ఏంటని పరిశోధించి మళ్ళీ ఇంటికి వెళ్ళి పరీక్షించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మళ్ళీ మనమాట సరదాగా మాట్లాడేసుకుందాం కొంతసేపు. ఎస్, అంతే. ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఎంతమంది ఉంటారు? ఒక 10,000 మంది ఉన్నారనుకుందాం. పోనీ
ఎంతమంది ఆ విధంగా ఉంటారంటారు? 1000 మంది ఉన్నారనుకుంటారు, ఎంతమంది ఉన్నారంటారు? ఇది దేవుడు పెట్టిన నియమం, ఇది దేవుని యొక్క మార్గము. ఈ మార్గంలో నువ్వు వెళితే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోకి వస్తుంది. ఇంటి దగ్గర బైబిల్ చదవబెట్టండి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బైబిల్ ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు చాలామంది. నేను ఒకరోజు బైబిల్ అన్నీ తీసి లోపలెట్టేశాను, మొత్తం ఏరేసాను. బైబిల్ అన్ని బోల్డ్ బైబిల్ ఉండాలి ఇక్కడ, మొత్తం అన్ని ఏరేసి లోపల పెట్టేసి ఎవడన్నా సరే లోపల బైబిల్ తీసాడే కొట్టేస్తాను, వెళ్ళి బైబిల్ కొనుక్కోమన్నాను. నా బైబిల్ నా ఎదుక్కుంటాను, ఒకటి ఆదివారం వస్తున్నాడు, నేను చూస్తున్నాను ఎవరిని ఎందుకంటే అందులో పేర్లు లేవు, ఎవడిదో తెలియట్లేదు. వచ్చి బైబిల్ 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 అంటున్నాడు. రాయ్ ఆడిది ఈడిది. కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి బైబిల్ లేకుండా కూర్చున్నాను. కొన్ని బైబిల్ ఇంకా లోపలే ఉన్నాయి, నాకు ఎవరిదో తెలియదు. మొన్నే తీసాం, ఎప్పుడు తీసాం? మొన్నే ఒక 10 రోజుల క్రితం తీసి లోపల పెట్టించాను. మరి ఉన్నాయో లేదు తెలియదు, తీసాడా ఎవడన్నా తెలీదు. బైబిల్ కూడా మోసుకెళ్ళడానికి ఇంటి దగ్గర, మరి ఇంటి దగ్గర నేను అనుకుంటే 2-3 బైబుల్ ఉన్నాయేమో, మరి మనకు తెలీదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకరు ఇంటి దగ్గర ఒక బైబిల్ అండి, ఇక్కడ ఒక బైబిల్ అండి అంటే ఎస్ ఓకే రైట్, దాన్ని నేను అంగీకరిస్తాను, ఓకే ఓకే. కానీ ఒకే బైబిల్ ఫాలో అవడం నీకు క్షేమము, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు దాంట్లో నోట్ చేసుకుంటాం, దాంట్లో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, ఏ రోజు మాట్లాడాడు, ఏం మాట్లాడు, దానికి అండర్లైన్ చేసుకుంటూ ఉంటాం, దానిపైన దాని అర్థాలు రాసుకుంటూ ఉంటాం. ఇది ఈ రోజు దేవుడు ఇలా మాట్లాడాడు అంటూ ఉంటాం. ఈ బైబిల్ కూడా వదిలేస్తాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ బైబిల్ చదువుతావు, అక్కడేది అర్థం అవుతుంది. మళ్ళీ అక్కడేదో ఎవడో సేవకుడు చెప్పిన వింటావు, మళ్ళీ దాన్ని చదువుకుంటావు, దాన్ని రాస్తావు, అది అక్కడేది ఇక్కడ. చివరికి ఆత్మీయ జీవితంలో భ్రష్టులు అయిపోతున్నారు. ఈ రోజున భ్రష్టులు అయిపోతున్నారు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు అంటాడు నా దగ్గరికి వచ్చి, అన్న ఇంతకుముందు చాలా చక్కగా వాక్యంలో ఉండేవాడు అన్న, ఇప్పుడు అస్సలు వాక్యంలో ఉండలేకపోతున్నాను అన్నాడు. ఎందుకురా ఏమైంది ఏమైంది అన్న అడిగా. ఏమైంది, ఏం జరిగింది, ఈ వాక్యంలో ఉండలేకపోవడం గల కారణం ఏంటి, వాక్యానికి ఎంత దూరం అవుతున్నట్లు? లేదని ఇంత ముందు కంటే చాలా ఎక్కువగా ఉంటున్నానన్న. ఇంత ముందు కంటే చాలా ఎక్కువగా ఉన్నావు అంటే ఎలాగ ఉంటున్నావు చెప్పు, నాకు ఒకసారి వివరించు అంటే, అన్న నేను మా చర్చికి వెళ్తాను, వేరే చర్చికి వెళ్తాడు. అన్న మా చర్చికి వెళ్తానన్నా, పొద్దున్నే చర్చికి వెళ్తానన్నా. ఓకే, చర్చ్ అయిపోయిన వెంటనే ఇంకో చర్చికి వెళ్తానన్నా. సరేలే చెప్పు. ఇంకో చర్చికి వెళ్తానన్నా. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానన్నా, భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు పడుకుంటానన్నా, పడుకున్న వెంటనే సాయంత్రం మళ్ళీ ఇంకో చర్చికి వెళ్తా. సరే ఇంకో చర్చికి వెళ్తానన్నా. సరే ఓకే. తర్వాత నైట్ సర్వీస్ ఒకటి ఉంటుందన్నా, చాలా బాగుంటుందన్నా, సేవకులు మంచి వాకింగ్ చెప్తారన్నా, అక్కడికి వెళ్తానన్నా. ఓకే, ఇప్పుడు ఎన్ని అయినాయి? 4 చర్చలు అయిపోయినాయి. రైట్ ఓకే. తర్వాత అన్న ఇంటికి వస్తారన్నా, 10-11 అయిపోద్దన్నా. మళ్ళీ పడుకోవడానికి ఇష్టం లేక మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి, మళ్ళీ కొంతమంది దైవ శాఖలు ఉన్నారన్న, యూట్యూబ్లో సూపర్ వాకింగ్ చెప్తారన్న, అసలు మరి చెప్తుంటే మనకి ఒళ్ళు జలరించేస్తుందన్నా, అంత మంచి వాకింగ్ చెప్తారన్న. ఆ వాక్యాలు పెట్టుకుంటానన్నా. మళ్ళీ రాత్రి 1 గంట వరకు వాక్యాలు వింటానన్న, పడుకుంటాను. మరి ఎరా ఏమైంది మరి? ఆదివారం ఎన్ని చర్చలు? 4 చర్చలు. ప్రతిరోజు ఎన్ని గంటలు పడుకుంటున్నాడు? 1 గంట 2 గంటలు పడుకుంటున్నాడు. ఏం చేస్తాడు అంతవరకు? ఏమి ఫేస్బుక్లో ఏం చూడట్లేదు, వాక్యమే వింటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వచ్చి నాకు, నా వాక్యంలో పడిపోయినా, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదన్నా అంటున్నాడు. ఒక అరగంట సేపు నేను ఆడుతూ మాట్లాడి అరగంట టైం స్పెండ్ చేసిన తర్వాత అసలు ఏంట్లా నీకున్న బాధ ఏంటంటే, అప్పుడు బయటకు వచ్చాడు. అన్న మా చర్చిలో పాస్టర్ గారు అన్న ఈ వాక్యాన్ని ఇలా చెప్పారన్నా. ఆ రోజు ఆ చర్చికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అదే వాక్యం తీసాడన్న పాస్టర్ గారితో, కానీ ఆయన వేరే చెప్పాడన్నా. ఆ తర్వాత సాయంత్రం వెళ్ళాం కదన్నా, ఆయన ఈ వాక్యమే చెప్పాడన్నా, ఆయన వేరే చెప్పాడన్నా. ఆ తర్వాత ఇంటికి వచ్చి బల్ల గుద్దే అభిషేక్తులు ఉన్నారన్న చాలామంది, వాళ్ళ వాక్యాలు వింటున్నానన్న. వాళ్ళు అసలు లక్షల మంది సైన్య సమూహం అన్న, వాళ్ళ సైన్యం అసలు ఇంకా మంచి దిగ్గజాలు అన్న వాళ్ళ వాక్యం వింటున్నానన్న. ఆయన వీళ్ళు 3 కంటే కూడా వేరేగా చెప్తాడన్న. నాకు బుర్ర ఏం చేయాలో అర్థం అవ్వట్లేదన్న. ఎందుకు ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ఎలాగా తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదన్న. కొంచెం వివరించరా నాయన అన్నాను. మనం తిన్నవేనా కాదు కదా, నాకు అర్థం అవ్వాలి కదా, వివరించరా నాయన అంటే, నోవాహు ఉన్నాడన్నా. ఉన్నాడు. నోవాహు వాడుందన్నా. ఉందరా బాబు చెప్పు. ఆ నోవాహు వాడ ఒకళ్ళేమో దేవుని మందిరం అంటున్నాడన్నా, ఒకడేమో నువ్వే ఆ వాడ అంటున్నాడన్నా, ఇంకోడేమో కాదు అది లోకం అంటున్నాడన్నా, ఇంకోటి అన్నాడు కాదు అది దేవుని సన్నిధి మందిరం అంటున్నాడన్నా. ఎందుకు నేనా మందిరమా లేదా ఏంటి? నాకు
ఎలా నేను రిసీవ్ చేసుకోవాలి దాన్ని? ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్త. వాక్యమే కదా అని నువ్వు 10 చోట్లకు వెళ్ళే కంటే నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడే వాక్యాన్ని ప్రతి దినము ఇంటి దగ్గరికి వెళ్ళి పరిశీలించి దాన్ని స్టడీ చేయడం మొదలు పెడితే దేవునికి ఆశీర్వాదంకు నువ్వు వారసుడు అయిపోతావు. ఆసక్తి నీలో ఉండాలి, ఆ వాక్యం మీద ఆసక్తి. ఈరోజు అనేక మంది వస్తున్నారు కదా అని అనేక అది వాక్యం ఇది వాక్యం ఇది వాక్యం అది వాక్యం, రైట్, నేను కాదని చెప్పను. ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడే. నీకు కన్ఫ్యూజన్ రానంత వరకు కూడా నేను అంటాను, అన్ని వాక్యాలు విని నీ బ్రతుకు బాగుపడుతుందా? అన్ని వాక్యాలు విని నీ బ్రతుకులో విశ్వాసం ఉంటుందా? అన్ని సంఘానికి వెళ్ళినప్పుడు నిజంగా నీ విశ్వాసం బలపడుతుందా, బలహీనమైపోతున్నావా? దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. దేవునికి వాక్యం చెప్తుంది, ఏదో ఒకటే నీ జీవితంలో ఉండాలి. ఒక సంఘానికి వెళ్ళు, ఒక వాక్యాన్ని అనుసరించు, ఒక సేవకుని అనుసరించు, ఆ వాక్యంలో ఉన్నటువంటి అనుభవాలకు నువ్వు వెళ్ళు. ఆ సేవకుడు ఏం చెప్పాడు ఇంటికి వెళ్ళి పరిశీలించు, లైవ్లో ఆ సేవకుడు చెప్పిన వాక్యాలను పరిశీలించు. ఒకవేళ అందులో ఏమైనా డౌట్స్ వస్తే వచ్చి ప్రశ్నించే హక్కు నీకుంది. ప్రశ్నించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది. పాస్టర్ అండి మీరు ఇలా చెప్పారు, ఇందులో ఇలాగుంది, మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, దీనికి రిలేటెడ్ వాక్యం ఇది చెప్పారు ఏంటి, ఇది కాదు కదా, ఇక్కడ వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది అని అడగవలసినటువంటి అవసరత ప్రతి సంఘానికి ఉంది. సేవకుడిని ప్రతి బుధవారం మనం బ్రదర్స్ మీటింగ్ పెట్టినప్పుడు అదే చెప్పేవాళ్ళం. అడిగేవారు మన వాళ్ళు, పాస్టర్ గారు అడిగేవారు, యూత్ కూడా అదే చెప్తారు. ఆదివారం వాక్యం నీకు ఎక్కడ అర్థం అవ్వలేదో, శుక్రవారం వాక్యం ఎక్కడ అర్థం అవ్వలేదు. నేను చాలా సంతోషిస్తున్నాను నా సంఘాన్ని బట్టి. ఎందుకో తెలుసా, యవ్వనస్తులు అడుగుతున్నారు, పాస్టర్ గారు మన శుక్రవారం వాక్యం చెప్పారు కదా, ఈ వాక్యంలో నాకు అర్థం అవ్వలేదని చెప్పినటువంటి యవ్వనస్తులు ఉన్నారు మన సంఘంలో. సండే ఈవినింగ్ యూత్ మీటింగ్లో ఇదిగోండి మన ఆదివారం వాక్యం చెప్పారు కదండి, ఈ వాక్యం ఇలా చెప్పారు కదా, ఇందులో అర్థం ఏంటో నాకు తెలియదని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈవినింగ్. బుధవారం బ్రదర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అది మేము ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాళ్ళం. కారణం ఏంటి, ఎందుకు అడగలుగుతున్నారు వాళ్ళు అంటే, వాళ్ళకి ఇక్కడ అర్థం అవ్వలేదు, ఇంటికి వెళ్ళి స్టడీ చేస్తే కూడా అర్థం అవ్వలేదు, మళ్ళీ వచ్చి ఆ బుధవారం అడిగినప్పుడు దాన్ని రివీల్ చేయడం అలవాటు చేసుకున్నాం. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర నువ్వు వాక్యాన్ని నువ్వు పరిశోధించాలి, పరిశోధించి ఆ వాక్యాన్ని నువ్వు చూడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. దానికి మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటంటే ఆసక్తి. ఆసక్తి. 4వది చాలా ప్రాముఖ్యమైనది, దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యము నీకు వినపడుతుంది. ఎందుకు వినపడుతుందంటే, దేవుని మందిరములో వాక్యానికి కావలసిన పునాది కడుతుంది. దేవుని మందిరములో దేవుని సంఘము, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు ఏమేమి ఉంటాయి? ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, పశ్చాత్తాపం కూడా ఉంటుంది. ఈ 4 మందిరంలో నీకు దొరుకుతాయి. దేవుని యొక్క వాక్యమునకు ముందుగా ఏముండాలంటే ఆరాధన ఉండాలి. నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడంగా ఉండాలి. నీ యొక్క హృదయము దున్నపడాలి. ఎన్నో పనుల్లో ఉంటావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పనుల్లో ఉంటావు, ఉద్యోగాల్లో ఉంటావు, వ్యాపారంలో ఉంటావు, రకరకాల కష్టాలు, రకరకాల శ్రమలు, రకరకాల ఇబ్బందులు. నీ హృదయం అంతా వేదనతో, దుఃఖంతో, సమస్యలతో, చింతలతో, భయంకరమైనటువంటి సమస్యలతోనూ ఉంటావు. ఉండి గబగబా నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా ఫ్రెష్గా దేవుని మందిరానికి వస్తావు బైబిల్ పట్టుకొని. వచ్చేటప్పటికి వాక్యం మొదలైపోతే నీకేమీ అర్థం అవుతుంది. నీకు ఆ మందిరంలో సెట్ అయ్యి కొంచెం వాక్యం ఏంటో తెలుసుకునే అర్థమయ్యే లోపల వాక్యం ముగింపు ప్రార్థన అయిపోతుంది. అందుకనే నువ్వేం చేయాలంటే, దేవుని మందిరం యొక్క ప్రారంభం నుంచి కూడా వచ్చే ఆసక్తి, ముందుగానే వచ్చే ఆసక్తి నీలో ఉండాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఈరోజు ఏం చూసుకుంటున్నాం మనం? వాక్యం ఉంది. ఆ రోజున జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, తెలుసా? ఎంతమంది తెలుసు? జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడట? యేసుని చూడాలట. యేసుక్రీస్తుని చూడాలనేటువంటి ఆసక్తి తనలోకి ఉందట. చూడాలని ఎంతో 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 ఆరాటపడ్డాడట, ఎంతో ఆధారపడ్డాడు. చూడండి జక్కయ్య సువార్తలో, జక్కయ్య మాటలో మనం చూసి, లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే ఆ మాట చూసి మనం ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చదవకండి ఎవరు కూడా, నేను చూపిస్తాను మీకు. లూకాసు సువార్త 19వ అధ్యాయం పట్టుకుని చూడండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున నెంబర్ 1, నెంబర్ 2 జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక, తను గ్రహించి గనుక
అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. ఇందులో ఏం కనపడుతుంది? ఆసక్తి కనిపిస్తుంది. వాక్యం ఎడల ఆసక్తి. ఈ రోజున యేసుక్రీస్తు గురించి తెలిసి యేసుక్రీస్తుని చూడాలంటే ఎలా చూడాలి? నువ్వు వాక్యము పర్ఫెక్ట్గా వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి నీ హృదయంలో ఫలించే వాక్యం ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలోనే. ఎందుకు మందిరంలో అంటే మందిరంలో ఆరాధన ఉంటుంది, మందిరంలో ప్రార్థన ఉంటుంది, మందిరంలో దేవుని యొక్క సేవకుడు చెప్పే ఆ వాక్యం స్పష్టంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాక్యం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. కాబట్టి ఆ వాక్యము కొంచెం నీకు ఫలించడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును దొరికే స్థలానికి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా జక్కయ్యలాగా నీ జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు చేరుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేద్దాం అనుకుంటారు. చాలాసార్లు వచ్చేద్దాం అనుకుంటే చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళని తీసుకుని రావాలి, ఇంట్లో భార్యల్ని, అమ్మమ్మల్ని, అత్తల్ని వాళ్ళ బండి మీద ఎక్కించుకుని రావాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఉండి ఈ మధ్య భాష గారు 10 చేసేస్తున్నారు, 10 గంటలకు వదులుతున్నాడు ఆయన. అదేదో కొంచెం 4 మెతుకులు చేసుకుని వచ్చేద్దాం అని చెప్పి ఏం చేస్తున్నారు? వంట వండేస్తున్నారు. ఈయనేమో వెళ్దాం రా అంటే ఉండు అన్నం ఉడికిపోతుంది, అయిపోయింది, ఉండు కొంచెం ఉంటే ఆపేస్తాను అంటారు. వాళ్ళ కొరకు వీళ్ళు ఉండిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేంతవరకు నేను ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఒకవేళ వదిలేసి వచ్చావనుకో, ఎవరు అడుగుతారు? మళ్ళీ ఇక్కడ ఆశీర్ అడుగుతారు. ఒకడివే వచ్చావే అని అడుగుతారు. ఆవిడేమో ఇంటి దగ్గర బాలే ఉంది, ఏదో బాగుంది అనుకుని ఆవిడ ఉండిపోద్ది. ఇప్పుడు ఆవిడని కూడా తీసుకురావాలంటే, ఇప్పుడు నువ్వు కూడా ఇద్దరు కలిసి రావాలంటే టైము పోనీ ఏమన్నా నువ్వేమైనా సహాయం చేస్తావు ఇంట్లో? అవి ఉల్లిపాయ కానీ కట్ చేస్తే నువ్వేదో వేపేయడమో, లేదంటే చిన్నపిల్లలు ఉంటే ఆవిడేదో స్నానం చేస్తే నువ్వేదో బట్టలు వేసేయడం చేస్తావంటే అయిపోయిందా అని అరుతావే, కానీ నువ్వు రావు. ఒక్క పనికి అందిరాడు ఎవడను. ఏమో కొంతమంది వస్తున్నారు, మాకు క్షమించండి, గౌక్కుని అండిశాను, ప్రైజులాడు. ఒక్క పనికి అందిరాడు. అన్నీ మళ్ళీ వీళ్ళే చేసుకోవాలి, వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళే చేసుకోవాలి. అందుకని పొట్టివాడైనందున జక్కయ్య అంటే తను చూడడానికి అవకాశం లేని పరిస్థితులు తనలో ఉన్నాయి. రావాలని ఆసక్తి ఉన్నా సరే కొన్నిసార్లు ఉద్యోగాలు, కొన్నిసార్లు వ్యాపారాలు, కొన్నిసార్లు వీళ్ళు హోంవర్క్స్, పిల్లల యొక్క చదువులు, వాళ్ళకున్న రికార్డ్స్, వాళ్ళకున్నటువంటి హోంవర్క్స్, దానికి హెల్పింగ్ చేసే మదర్స్, దానికి హెల్పింగ్ చేసే ఫాదర్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మనల్ని సమయానికి వెళ్లకుండా ఆపేస్తున్నాయి. పొట్టివాడైనందున. రెండవది, జనులు గుంపుగా ఉన్నందువలన క్రీస్తు ఎవరో చూడడానికి అవకాశం లేదు. వదిలేశాడా? లేదు. వదిలేకుండా ఒక ఆలోచన చేశాడు. వారు యేసుక్రీస్తు ఈ స్థలం నుంచి ఇలాగ వస్తాడని చెప్పి ముందుగానే గ్రహించేసి యేసుక్రీస్తు కంటే కూడా ముందుగా వెళ్ళి మేడి చెట్టెక్కి చూస్తున్నాడట. అప్పుడు యేసుక్రీస్తు ఆ దగ్గరికి వచ్చానడట. ఇదిగో 5వ వచనంలో, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఏదో బస చేయవలని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చిచున్నాను. నేను ఎవరి ఎదుట నిన్ను అన్యాయంగా తీసుకుని నేను అతనికి 4 మరలా చెల్లిందని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును, ఇప్పుడు చదవండి అందరూ, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా రావాలనేటువంటి ఆసక్తి నీకుంటే ప్రభువే నీకు సహాయం చేస్తాడు. అది దాని అర్థం. ఆసక్తి నీలో ఉంటే ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఆ ఆసక్తి నీకు దేవుని యొక్క మందిరానికి ముందే రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇంట్రెస్ట్ రావాలి, ఆసక్తి రావాలి. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి నేను త్వరగా ఎందుకు మందిరానికి రావాలంటే మందిరంలో వాక్యం వస్తుంది. ఆ వాక్యమే నీకు ఆధారమై ఉంది. ఆ వాక్యమే నీకు వెలుగై ఉంది. ఆ వాక్యమే నీ ఆశీర్వాదానికి ఆధారము, నీ నెమ్మదికి ఆధారము, నీ మేలుకు ఆధారము, నీ బ్రతుకి ఆధారము. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటాడు. నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది అంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపం వంటిది అంటాడు. శ్రమ కలగక మునుపు నీ వాక్యం విడిచిపెట్టాను, ఇప్పుడైతే నీ వాక్యపు వెలుగులో నేను నడుస్తున్నాను అంటాడు. నా ప్రియ దేవుని సంగమా, ఆధారము దేవుని యొక్క వాక్యమే ఉంది. ఆశీర్వాదమునకు వారసత్వాన్ని తీసుకెళ్లేది వాక్యమే.
నీలో మారు మనసుకు ఆధారము వాక్యమే. నీ పరిశుద్ధతకు ఆధారము వాక్యమే. నీ నీతికి ఆధారము వాక్యమే. వాక్యమే. నిన్ను పరిశుద్ధపరిచేది వాక్యమే. నిన్ను నీతిమంతులుగా నిలబెట్టేది వాక్యమే. నీలో మారు మనసును కలిగించేది వాక్యమే. బైబిల్లో యథార్థమైనటువంటి జీవితంలో నిన్ను నిలబెట్టేది కూడా వాక్యమే. వాక్యమే. దేవుని యొక్క వాక్యము కొరకు నువ్వు ఆసక్తి చూపించి వాక్యం కొరకు ప్రయాసపడకపోతే దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో నీకు తెలియదు. మొట్టమొదటిగా వాక్యం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వాక్కుతో నాతో మాట్లాడు నాయన. నువ్వు మాట్లాడితే నాకు వెలుగుతుంది. నీ కట్టడలను నేర్చుకునే జ్ఞానం నాకు దయచే, అటువంటి బుద్ధిని దయచే ప్రభువా. నువ్వు దీవెనల కంటే, ఆశీర్వాదాల కంటే, స్వస్థతల కంటే, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల కంటే, శ్రమల కంటే కూడా నువ్వు అడగవలసింది ఏంటంటే, అయ్యా నీ వాక్యము నాకు కావాలయ్యా. నీ వాక్యము వెలుగులో అయ్యా వేకుజామున లెగిసి కొద్ది సమయము నీ వాక్యంలో గడిపే భాగ్యం నాకు దయచే. దేవుని మందిరంలో నీ వాక్యమును వినాలన్న ఆసక్తితో ముందుగా వెళ్ళి ఆరాధనలో ఉండి ఆరాధన చేసి నీ వాక్యములో ఉండడానికి నాకు సహాయం చేయి. నీ వాక్యం నన్ను కట్టునైనా, నీ వాక్యం నన్ను బలపరచు ప్రభువా అని నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆశీర్వాదం నేను నడిపిస్తుంది. నెంబర్ టూ నువ్వు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి పరీక్షించి నువ్వు చదవడం నేర్చుకో. ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఆటోమేటిక్గా హీలింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా నువ్వు చదువుతుండగానే చాలామంది సాక్ష్యాలు అవి. ఇంటి దగ్గర ప్రతిరోజు బైబిల్ చదివేవాడికి నూతనమైన స్వస్థత కలుగుతుందట. ఎవ్రీడే బైబిల్ రీడింగ్ ఉన్నటువంటి వాడు, ఎవ్రీడే బైబిల్ రీడింగే కాదు, శ్రద్ధగా చదివి దాని ప్రకారంగా వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడి ఆ విధంగా నడవడానికి ఇష్టపడినటువంటి వాడికి వెలుగు వారి వెంట వస్తుంది. మూడవది అంటున్నాడు, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో, ఏ సంఘానికి అయితే వెళ్తున్నావో ఆ సేవకుడు చెప్పినటువంటి వాక్యాన్ని మరలా వారం వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఆ వాక్యాన్ని రిపీటెడ్గా నువ్వు జాగ్రత్తగా అది మంచిదా కాదా, సరిగ్గా చెప్పారా లేదని అధ్యయన పూర్వకంగా నువ్వు స్టడీ చేసినట్లయితే దేవుని యొక్క శక్తి చేతను నింపబడతావు, దేవుని యొక్క బలము చేతను నింపబడతావు. నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది, దేవుని వాక్యమును వినబడే స్థలానికి వేగిరపడి వెళ్ళడానికి ఒక ఆసక్తిని కలిగి ఉండాలి. లెగ్స్ నుంచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. అప్పుడు నీకు సమస్తము మేలే. అది కీడైనా దేవుడు మేలుగా మార్చేస్తాడు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో ఏమైనా మాట్లాడితే 2 చేతులు పైకి చాపి ప్రార్థనా సమయాన్ని ప్రార్థనకే ఇద్దాం. ప్రార్థన సమయాన్ని దేవుని మందిరములో దేవుని సంఘముతో కలిసి చేసే ప్రార్థనను నువ్వు ఎప్పుడు కూడా దొంగతనం చేయకు, అది దొంగిలించుకో. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. అది దేవుడు నిన్ను తాకే సమయము, ఆయన అభిషేకంతో నిన్ను ముట్టే సమయము, ఆయన తాకి నిన్ను అనుభవించే సమయము, నీ హృదయంలో దేవుడు మార్పులు చేసే సమయము. వాక్యం అయిపోయిన తర్వాత చేసే ప్రార్థన అది నీ కమిట్మెంట్స్కి ఆధారము. అప్పుడు ప్రభు నిందో మాట్లాడుతాడు, పరిశుద్ధాత్మదేవుడు నీ గొప్ప కార్యాలు జరిగించే సమయము. 2 చేతుల పైకి చాపి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో రాత్రికాల సమయంలో పరిశుద్ధుడా నీ వాక్యములను నిలబెట్టునైనా ప్రార్థన చేయగలవా? నోరు తెరిద్దామా? కొంచెం సేపు నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ఎలుగైతే ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా వాక్యం మీద మాకు శ్రద్ధ కలిగించునైనా, వాక్యం మీద మాకు ఆసక్తి దయచేనైనా. ప్రతిరోజు ప్రభా బైబిల్ చదవడం మానేస్తాం నాయన, వాక్యం తీయడం మానేస్తామయ్యా. అయ్యో నన్ను క్షమించునైనా. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలండి, దేవుడు గొప్ప ద్వారములు నీకు తెరవబడును గాక. ఎక్కడైతే నీ కీడుందో నీకు మేలు కలుగును గాక. ఈ రాత్రి దేవునికి దగ్గరగా, క్రీస్తుకు దగ్గరగా ఉండి వాక్యం మీద శ్రద్ధ కలిగిన నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ రాత్రికాల సమయంలో అయ్యా నన్ను క్షమించు నాయన. అయ్యా ఇంతకు ముందు నేను ప్రతిరోజు బైబిల్ చదివేవాడిని అయ్యా, ఈ రోజు నేను చదవలేకపోతున్నాను. ఓ టుడే అన్వర్డ్స్ మై లార్డ్, ఈ రోజు నుంచి నేను ధ్యానించడం మొదలు పెడతాను. నువ్వు చెప్పగలవా ధైర్యంగా ప్రభుత్వం? 2 చేతులు పైకి చెప్పి ధైర్యంగా చెప్పగలవా? అయ్యా నా ఉద్యోగం అని, అయ్యా నా వ్యాపారం అని, అయ్యా నా కుటుంబం అని, అయ్యా నాకున్న శ్రమలని ప్రభా, అయ్యా ఉదయం నుంచి రాత్రి వరకు తండ్రి లోకంలో ఉండిపోతున్నాను నాయన. ప్రతి దినము వేకుజామున నీ వాక్యం మీద ఆసక్తి కలిగి ధ్యానము చేసే సమయము నాకు కలుగును గాక. ప్రార్థన చేయగలవా? ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి నియమం తీసుకోగలవా? ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుడు ఆశీర్వాదములు దాచి ఉంచాడు. ఆ ఆశీర్వాదకు మార్గము క్రీస్తు అయితే ఆ క్రీస్తు ఇప్పుడు వాక్యమును నీకు ఇచ్చాడు. వాక్యమే నీకు ఆధారము, వేరే మార్గము నీకు లేదు. అయ్యా ప్రతిరోజు నేను వాక్యం చదవడానికి నాకు సహాయం చేయమని
ఎవరైనా నీ ముందు తీసుకుంటారే రాత్రి? ఇదిగో ఆయన ఎదురు చూస్తున్నాడు నీ మాట కొరకు. మాట ఇవ్వగలవా దేవునికి? ఇదిగో రాత్రి నువ్వు మాట ఇవ్వగలవా? ఆయన ఆసక్తితో నీ వైపు చూస్తున్నాడు. కనిపిస్తున్నాడా నీకు? ఎంతో ఆశతో చూస్తున్నాడు. అరే తల్లి, అయ్యో ఈ బిడ్డ ఇదిగో నేను చెప్పిన వాక్యం ఎడల శ్రద్ధ చూపిస్తానని ఎక్కడైనా అడుగుతుందా అని చూస్తున్నాడు. ఇదిగో దినం నుంచి నాయన, అయ్యా నీ వాక్యం నేను శ్రద్ధగా చదువుతాను తండ్రి, ప్రతిరోజు కొంత సమయం వేకువజాము నేను ఇస్తానయ్యా అని రాత్రి నువ్వు చెప్పగలవా? రెండు చేతులు పైకి చెప్పి ప్రభుతో మాట్లాడగలవా? రాత్రికాల సమయంలో ఆయన మాట వినడానికి వేకువజామున సమయం ఇస్తావా? ఆయన వాక్కును వినడానికి వేకువజామున సమయం ఇస్తావా? ఇదిగో మొదటి జామున, మొదటి సమయంలో, మొదటి గడియలు ఆయన స్వరము వినడానికి నువ్వు సమయం ఇస్తావా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడా? దేవునికి ఇచ్చిన మందిరంలో సేవకు నిలబెట్టి చెప్పే వాక్యం ఎడల ప్రతి దినము దాన్ని మరలా ఒకసారి రిపీటెడ్గా చూస్తున్నావా? ప్రతి దినము దానికోసం పరిశీలిస్తున్నావా? అందులో ఉన్నటువంటి విషయాలను నువ్వు గ్రహించగలుగుతున్నావా? పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. నిజమేనయ్యా, ఉద్యోగాలని, వ్యాపారములని, చదువులని, రాత్రి పగలు ప్రభువా మా బ్రతుకులన్నీ వాటికే ఇస్తున్నా. లోకమును దాని ఆశయం గతించిపోయినట్లుగా ఒకరోజున అది మమ్మల్ని గతించిపోయేటట్టుగా చేస్తుంది. దానివల్ల మాకు ఏ విలువ లేదు నాయనా. నీ వాక్యమునకు విలువనిస్తే మేము ఆశీర్వదించబడతాం, మేము దీవించబడతాం ప్రభా. మా యొక్క బ్రతుకు వెలుగుగా ఉంటుంది నాయన. మేము పిండి పిడిచి ఆ పిండి దీవించబడుతుందయ్యా. మా వంటగది దీవించబడుతుంది, మా రాబడి దీవించబడుతుంది, మా చేతి పని దీవించబడుతుంది. ఈరోజున ఉద్యోగం పేరు చెప్పి అయ్యా మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం, మా శరీరాలు పాడు చేసుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి క్యాన్సర్స్ ప్రభా, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి క్యాన్సర్స్ నాయన, బోన్ క్యాన్సర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ తండ్రి. ఉదయం నుంచి రాత్రి వరకు నాయన ఆ సిస్టంలో ఉండి 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 ప్రభా వాళ్ళ జీవితంలో భయంకరమైన రోగాలతో నిండిపోయి ఉంటున్నారయ్యా. వస్తున్నాయి తండ్రి నెలకి లక్షల రూపాయలు, కానీ వారు చాలా తక్కువ టైంలో ప్రభా వారి జీవితాలను కోల్పోతున్నారయ్యా. కానీ ఆ ఉద్యోగం కంటే నీ వాక్యమునకు విలువిస్తే ప్రభా ఆ ఉద్యోగమునే ఆశీర్వదిస్తా. ఎటువంటి అస్వస్థత కలిగిన స్వస్థపరిచే దేవుడు తండ్రి. అయ్యా బిడ్డలు ప్రభా నీ లేఖనాలకి, నీ వాక్యానికి ప్రతిరోజు సమయం ఇచ్చే ఒక పట్టుదల బిడ్డల్లో కలగడానికి సహాయం చేయమని, రాబోతున్న దినాలు అటువంటి వెలుగు కలిగిన సంఘముగా ఈ సంఘంలో ప్రతి కుటుంబం ఉండలాగిన సహాయం చేయమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుతూ